పెద్దారెడ్డిపేట గ్రామ అభివృద్ధే లక్ష్యం. కాంగ్రెస్ నాయకులు కుమ్మరి లింగయ్య. ఎన్టీఎం న్యూస్, పుల్కల్ మండల్ రిపోర్టర్, మల్లేశం గౌడ్. నేను పుట్టిన నా గ్రామ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు కుమ్మరి లింగయ్య అన్నారు. పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామంలో ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో యువత ఎవ్వరికి బానిస కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని గ్రామంలో సేవ చేస్తున్నానని అన్నారు. 3 నెలల్లో గ్రామంలో బోర్లు, రోడ్లు, మోరిలతో పాటు అనేక ఇండ్లకు మంచినీటి సౌకర్యం లాంటి పనులను తన స్వంత డబ్బులతో ఏర్పాటు చేశామన్నారు. గతంలో మా కుటుంబం పూట గడవని స్థితిలో మంచినీళ్లు తాగి బ్రతికిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు ఎవ్వరికి రాకుండా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దగొల్ల సుభాష్, ఎర్ర మల్లేశం, చోటేసాబ్, కునదోడ్డి ప్రభు, పట్నం ప్రవీణ్, బండల్ల మల్లేశం తదితరులు ఉన్నారు. ఇప్పుడు అంతా సంతోషమైంది. ఇంత మంచిగా కనబడుతున్నాం. మొగలు అందరం ఇదే పట్టుదలతో ఇదే మాట మీద మంచిగా కలిసిమెలిసి మంచి ఆనందంగా పోదాం. చాలు. ఖచ్చితంగా ఏంటంటే పెద్దారెడ్డిపేట గ్రామంలో ఒక కొత్తదనం తీసుకురావాలి, ఒక మార్పు జరగాలి. మనకున్నటువంటి తెలివిని, మనకున్న సరుకును మన గ్రామంలో ఉన్న అబ్జర్వేషన్ ఏంటంటే చాలా మంచితనం కనిపిస్తుంది పబ్లిక్లలో. ఈరోజు ఈ గ్రామం చాలా నష్టపోయిందని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు మొదటగా మన సంగప్ప పటేల్ గారికి అట్లాగే ఉత్తరపల్లి నరసింహ గారికి మౌనం పాటించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఒక 15 నిమిషాలు ముగించుకుంటాం. అయితే లేదా మీకున్న సర్కులర్ రిలేషన్షిప్లో కావచ్చు, పెద్దారెడ్డిపేట కోడే వస్తుంది. అభివృద్ధి పథకంలో మనం దూసుకెళ్ళిపోయినాం. ఎలక్షన్లు ఓట్లు గెలుస్తుండొచ్చు, నేను ఓడిపోయినా బాధపడా. మీరు అందరూ మనసు నేను చేసే పనులు ఉంటాయిగా, నేను చచ్చిపోయిన పనులు ఉంటాయిగా, నాకు అంతే కోరుకున్నాను నేను. కాబట్టి ఈరోజు మార్కెట్ చెప్తున్నాను, మార్కెట్ ఎవరు ఇబ్బంది పెట్టు ఏం పెట్టు నాకు అనవసరం, దానికి కూడా నాకు అనవసరం. కానీ ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే అమ్మలు అట్లాగే ముసలి వాళ్ళు అట్లాగే యువతులు కూడా మన చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఇంకొని అలా కూరగాయలు తీసుకొని పోవడం, దాన్ని వ్యతిరేకించి మంచిగా వ్యతిరేకించిన నాయకులు కూడా ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు వచ్చి కూరగాయలు తీసుకొని పోవడం అంటే నువ్వు నేను అనకుండా ప్రతి ఒక్కరి కూడా ఉపయోగపడ్డ మార్కెట్ ఈరోజు మనం తీసుకురాగలిగామంటే దాని వెనకాల ఈ అందరి కార్యకర్తలు బామల్లపల్లె తిరిగిరి, పుల్కలు తిరిగిరి, ఎక్కడ మార్కెట్ అక్కడ పోయి అమ్మ దండం పెడతాం, అమ్మకి రండి కొంటలు సిద్ధంగా నమ్మటలు కావాలిగా. కాబట్టి అన్నీ తిరిగి కష్టపడే కార్యకర్తలు నా వార్డు మెంబర్లు చూసి మరవలేదు. ముందుకున్న లింగైన హీరో కాదు ఇక్కడ, నా వెనకాల టీంలో చూడు వాళ్ళు గ్రేట్, వాళ్ళ కృషి సూపర్. కాబట్టి ఈరోజు మార్కెట్ మనం విజయవంతం చేసుకునే క్రమంలో ఒక దశలో నేనే ఆందోళన పడ్డా. అసలు చెప్పినాం అందరు రమ్మని, వస్తున్నారా ఇప్పుడు నేనేం చేసినట్టే అమ్మ లాభం లేదని పొద్దునే 5:30కి వెళ్ళి పట్టంచేరి వెళ్ళి ఆటో తీసుకొని పోయి 15,000 రూపాయలు మొత్తం అన్ని కురాలు వేసుకొని వచ్చిన. ఎవడమ్మాలే పెట్టడానికి మన కొడుకు అలవాటు తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన తమ్మిలో కూర్చోరంటే వాడు కూర్చొని అమ్మాడు. నాకు రానేమో ఆందోళన. కానీ ఆ రోజు మనకి దాదాపు 30 షాపులు వేసింది, పెద్ద షాప్స్. ఈరోజు 4వ మార్కెట్ కూడా సూపర్ నడిచింది. కాబట్టి దాన్ని ఎవడు ఆపడు. నేను ఆపితే కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి నన్ను అడుగుబట్టి ఇక్కడ మహిళలు ఊరు నన్నే తన్ను అంటారు. అది మనం గ్రేట్ ఫీల్. ఇంకా కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది, దాన్ని చేద్దాం. అట్లాగే పశువుల మార్కెట్, ఈరోజు గొర్రె మార్కెట్ చూడండి, మీరు గొర్రె మేకలు కొట్టిపల్లి పోవాలి, లేదా కంపలు పోవాలి, మోటిపేట పోవాలి, కేక్మాలు పోవాలి. మనకు అందుబాటులో ఇప్పుడు ఈ మండలం మొత్తం మనం లేదు దావత్ చేయాలంటే. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం గొర్రె మేకల అంగడి కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది. పశువుల మార్కెట్ ఉంది, మనకు అవకాశాలు స్థలం కూడా ఉన్నాయి.